హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఉప్మా అనమాట. సింపుల్ రెసిపీలో ఉప్మా చేస్తున్నా. చూడండి ఎలా చేస్తానో దానికి కావాల్సిన ప్రాసెస్ చూపిస్తున్నా. ఆనియన్స్, టమోటా, కరివేపాకు, పచ్చిమిర్చి అనమాట. చూడండి ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్నీ సన్న ముక్కలుగా కట్ చేసుకుందాం మొత్తము. పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకోవాలి. ప్రాసెస్ లెక్క చూపిస్తా. ఎప్పుడైనా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట, ఈజీ ప్రాసెస్. చూడండి మొత్తం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం ఉప్మా రవ్వ వచ్చేసి ఒక గిన్నె కొలతకు తీసుకోవాలన్నమాట. దాంతో 2 కప్స్ వాటర్ పోయాలా ఒక కప్పుకి. మెయిన్ వచ్చేసి శనగబ్యాళ్ళు ఉండాలా. శనగబ్యాళ్ళు ఉంటేనే దీనికి ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఉప్మాకి. ఆయిల్ పెట్టుకోవాలా, ఒక కడాయి పెట్టేసి దాంట్లో హీట్ అవ్వగానే మనం ఈ శనగబ్యాళ్ళు వచ్చేసి మొత్తం వేసుకోవాలి. ఫస్ట్ శనగబ్యాళ్ళు వేసుకోవాల్సింది. దాంట్లో తర్వాత పచ్చికరపాకు ఉంటుంది కదా, అది వేసుకోవాలన్నమాట. ఇవి ఒక 5 నిమిషాలు వేయించాలి. ఎందుకంటే ఈ ఫ్లేవర్ బాగా పడితేనే మనకు ఉప్మా బాగా స్మెల్ బాగుంటుంది అనమాట, తినడానికి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. మొత్తం ఇలా కలబెట్టేసిన తర్వాత మనం ఆనియన్స్, టమోటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవన్నీ మొత్తం ఇప్పుడు ఇవి కొద్దిసేపు వేగిన తర్వాత అవన్నీ మనం వేసేసుకుందాం. చూడండి ఈ విధంగా వేగిన తర్వాత మొత్తం ఇవి కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇవన్నీ ఇందులోనే వేసేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా మగ్గుతుంది అనమాట, మనకు టైం వేస్ట్ కాకుండా. ఇలా మనం కొంచెం గరిటె తీసుకొని ఇలా కలబెట్టేసుకోవాలా. సింపుల్ అనమాట, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. ఒకసారి చూసేసి ఎవరైనా బ్యాచిలర్స్ కానీ ఎక్కడన్నా ఉన్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం వేసుకోవాలన్నమాట. ఈ ఉప్మాలో మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు ఉంటే కనుక ఇంకా టేస్ట్ ఉంటుంది అనమాట. ఒక చిన్న గ్లాస్ పాలు పోసుకుంటే కనుక ఇంకా టేస్ట్ ఉంటుంది. నేను పాలు వేయలేదు ఇక్కడ, ఓన్లీ వాటర్తోనే వేస్తున్నా. చూడండి ఇలా మొత్తం అంతా ఇలా కొంచెం వేగిన తర్వాత ఇలా ఆనియన్స్, టమోటా, పచ్చిమిర్చి ఇలా కొంచెం మగ్గాలన్నమాట. ఇలా కొంచెం మగ్గిన తర్వాత మనం వాటరు ఏ గిన్నెతో తీసుకున్నామో దాంతో 2 కప్స్ వాటర్ కొలిచి పెట్టుకోవాలన్నమాట. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం వల్ల 10 మందికి ఈ రెసిపీ రీచ్ అవుతుందన్నమాట. ఖచ్చితంగా లైక్ కొట్టండి. చూసేవాళ్ళు చూస్తున్నారు కానీ లైక్ కొట్టట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. మనం ప్రాసెస్లోకి వెళ్తే మొత్తం ఇట్లా వేగినాయి కదా, ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఏ గిన్నెతో అయితే మనం 1 కప్పు రవ్వ తీసుకున్నామో 2 కప్స్ వాటర్ పోయాలన్నమాట. 2 కప్స్ వాటర్ పోసిన తర్వాత సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఉప్మాకు సరిపడా ఎంత రవ్వ తీసుకున్నామని దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు. వాటర్లో కలబెట్టి ఉప్పు సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట, ఎంత వేసుకుంటున్నామని. ఇప్పుడు మూత పెట్టేసి ఈ వాటర్ని కొంచెం కాగనియాలన్నమాట. చూడండి ఇలా కాగుతాయి. ఇప్పుడు చూడు ఇంకా పర్ఫెక్ట్ రావాలా, ఇట్లా మసిలాలన్నమాట వాటర్ అంతా మొత్తం. ఇలా మసిలిన తర్వాత మనం ఉప్మా రవ్వ వేసేసుకుందాం. మనం ఇలా మసలాలన్నమాట. ఇలా మసిలిన తర్వాత ఉప్మా రవ్వ ఉంది కదా, ఇప్పుడు మనం యాడ్ చేయాలి దీంట్లో. మొత్తం దీంట్లో వేసేసి ఉంట కట్టకుండా ఒక గరిటె తీసుకొని ఇలా కలబెట్టేసేయాలన్నమాట. మొత్తం నీట్గా కలుపుకోవాలి. ఇలా నీట్గా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు బాగా ఉడకనిచ్చాలన్నమాట. మొత్తం ఇలా కలిపెట్టేసుకుందాం. చూడండి బాగా ఉడుకుతుంది కదా, ఇలానే ఉండాలి. పాలు ఉంటే కనుక కొంచెం పాలు ఒక చిన్న టీ గ్లాస్ యాడ్ చేసుకున్నారనుకో టేస్ట్ ఇంకా మరింత పెరుగుతుంది అనమాట. ఉప్మాలోకి మామిడికాయ ఊరగాయ కానీ, పల్లీల చట్నీ కానీ ఏది ఉన్న కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. పప్పల పొడి కానీ ఏదైనా ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ రెసిపీ, వెనకాల చేసేయచ్చు. టిఫిన్ ఏదన్నా ఇంట్లో మన పూజ అట్లా ఉన్నా కూడా ఉప్మా ఈజీగా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి నేను చూపించే విధంగా. ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియో చూసే వాళ్ళందరూ మన వీడియో 10 మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతారు. 10 మంది చూస్తారనమాట మీరు లైక్ కొట్టడం వల్ల. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ ఈ విధంగా ఉడికిన తర్వాత మంట స్లోలో పెట్టేసుకోవాలి. మనం మంట స్లో పెట్టేసి మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు ఆగిన తర్వాత చూడండి పర్ఫెక్ట్గా ఉడికిందనమాట. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట, ఇంకా పెట్టేసుకోవడమే. చూడండి కరెక్ట్ సరిపోయింది. మనం పోసిన ఎసురు కానీ అంతా పర్ఫెక్ట్గా ఉంది కదా, బాగుంది. ఇంకా మనం ప్లేట్లో పెట్టేసుకుందాం. చూడండి
మేమైతే పప్పుల పొడి తీసుకున్నాం అనమాట ఈరోజు ఉప్మాలకి కాంబినేషన్. మీరు ఏదైనా తీసుకోవచ్చు, పప్పుల చట్నీ కానీ, ఊరగాయ కానీ, మామిడికాయ ఊరగాయ కానీ, పల్లీల పొడి కానీ ఏదైనా తీసుకోవచ్చు. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు వ్లాగ్ మరొకటి వ్లాగ్తో